హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఐటీబీపీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుండి స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన మనకు కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఈ వీడియో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా తెలుసుకోవాలో తర్వాత అయితే మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మనకు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోండి. ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ సంబంధించింది ఐటీబీపీ. సో ఇక్కడైతే మనకు మిలిటరీ స్పోర్ట్స్ పర్సన్ టు ద పోస్ట్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ. సో మనకు అండర్ స్పోర్ట్స్ కోటా 2025 సంబంధించిన అనేది వాళ్ళు రిలీజ్ అయితే చేశారు. సో దీనికి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఎలిజిబుల్ మేల్ అండ్ ఫీమేల్ అయితే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడైతే మనకు పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అనమాట. స్పోర్ట్స్ కోటా సంబంధించి గ్రూప్ సి. అండ్ ఇక్కడైతే మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 4th మార్చి నుండి ఇక్కడ 4th ఇక్కడైతే మనకు 2nd ఏప్రిల్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇప్పటివరకు అయితే మీరు అప్లై చేసుకోండి. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకు డిసిప్లిన్ అథ్లెటిక్స్ కానీ స్విమ్మింగ్ కానీ, సో మనకు అథ్లెటిక్స్లో ఏ ఈవెంట్స్ వస్తాయో ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ టోటల్ వేకెన్సీ ఇచ్చారు. తర్వాత స్విమ్మింగ్ కానీ షూటింగ్ కానీ ఈ విధంగా అయితే మనకు కేటగిరీ వైస్ అయితే ఇచ్చారు. బాక్సింగ్, తర్వాత వెయిట్ లిఫ్టింగ్, టైకాండో, తర్వాత ఇక్కడైతే మనకు జిమ్నాస్టిక్, కబడ్డీ కానీ, సో మనకు ఐస్ హాకీ కానీ, ఇక్కడ హాకీ, ఫుట్బాల్ కానీ, సో మనకు అయితే అన్ని గేమ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. సో మీరు ఏ గేమ్కి అయితే పార్టిసిపేట్ చేశారో సో అదైతే ఇక్కడైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. స్కూల్ కానీ, నేషనల్ కానీ, ఇంటర్నేషనల్ ఉన్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకు ఇక్కడ పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ స్పోర్ట్స్ పర్సన్ సంబంధించి ఇక్కడ శాలరీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 18 to 23 years అయితే ఉండాలి. ఓన్లీ మీరు 10th క్లాస్ అయితే కంపల్సరీ అయితే పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనం గేమ్స్ పైన అయితే మనం పార్టిసిపేషన్ అయితే వచ్చి ఉండాలి. సో మనకు ఇక్కడ పార్టిసిపేషన్ వచ్చేసి మనకు ఇక్కడైతే 3rd ఇక్కడైతే ఏప్రిల్ 2023 నుండి 2nd ఏప్రిల్ 2025 వరకు మధ్యలో అయితే ఎవరైతే పార్టిసిపేషన్ చేశారో సో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంటర్నేషనల్, నేషనల్ సంబంధించినది ఇచ్చారు. తర్వాత ఇక్కడైతే మనకు దాంట్లో ఏవేమి మెడల్స్ ఉన్నాయో ఇక్కడ ఎవరు అయితే అప్లై చేసుకోవాలో ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో నేషనల్ సంబంధించిన వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నేషనల్ కానీ, ఇంటర్నేషనల్ కానీ. సో మీకు సంబంధించిన మీ దగ్గర అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ మనకు పూర్తిగా అనేది నోటిఫికేషన్లో స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ సంబంధించినది ఇక్కడైతే ఏ ఇయర్ నుండి ఏ ఉన్న వాళ్ళ ఎలిజిబుల్ ఇక్కడ వాళ్ళు పూర్తిగా అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే చూసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఆర్డర్ వైస్ అనేది ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. మనకు ఇక్కడైతే గోల్డ్, సిల్వర్, బ్రోంజ్ కానీ, ఇంటర్నేషనల్ కాంపిటీషన్ జూనియర్ కానీ ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చారు. సో మీరు సెకండ్ అనేది ఇక్కడ మీకు సంబంధించిన దీంట్లో అయితే జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన మనం ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఐటీబీపీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనమాట. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఇక్కడ లాగిన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అదే న్యూ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసి, తర్వాత లాస్ట్ నేమ్ ఇచ్చేసండి. క్యాపిటల్ లెటర్లో అయితే ఇవ్వాలి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసండి. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి మనకు ఏ విధంగా ఉండాలంటే ఒకటి మనకు క్యాపిటల్ ఆల్ఫాబెట్ అయితే ఉండాలి. తర్వాత నెంబర్కి కానీ ఇక్కడ మనకు #8 కానీ మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ యాస్టీస్గా మనకు 8 క్యారెక్టర్ అయితే ఉండాలి. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సో మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ అయితే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. మీ ఫేవరెట్ సంబంధించిన బైక్ కానీ, మూవీ, టీచర్ సబ్జెక్ట్ కానీ ఇక్కడ ఇచ్చేసేయండి. దానికి సంబంధించిన ఆన్సర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేసి సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది చూసుకొని సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మన యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది వాళ్ళు యాక్టివేషన్ లింక్ అనేది పంపడం అయితే జరుగుతుంది. సో మీరు స్పామ్ ఫోల్డర్లో లేదా మీకు సంబంధించిన ఈమెయిల్లో అయితే మీరు జాగ్రత్తగా అయితే చెక్ అయితే చేసుకోండి. సో మీకు కంపల్సరీ అయితే మనకు యాక్టివేషన్ లింక్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడైతే వాళ్ళు ఆల్రెడీ చెక్ యువర్ స్పామ్ ఫిల్టర్ కానీ ట్రాష్ ఇక్కడైతే జంక్ ఫోల్డర్లో మీరు అక్కడ వెళ్ళి మెయిల్లో మీరు చేసుకుని దాన్ని యాక్టివేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి అండ్ మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేయండి.
చేసిన వెంటనే మనకు ఇక్కడ స్క్రోల్ చేస్తుంటే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం ఈమెయిల్‌లో ఏ విధంగా ఇచ్చామో ఆ విధంగా అయితే ఇక్కడ కొన్ని అయితే డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నంబర్, తర్వాత మీ యొక్క మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఏ విధంగా ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఉందో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ క్యాపిటల్ లెటర్‌లో అయితే ఇవ్వండి. తర్వాత కంట్రీ వచ్చేసి ఇక్కడ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క అడ్రస్ లైన్ అనేది ఫుల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో మీ యొక్క ఇంటి అడ్రస్ అనేది పర్మనెంట్ అడ్రస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఫుల్ అడ్రస్ ఇచ్చేసింది. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ స్టేట్ నుండి అయితే బిలాంగ్ చేస్తారో మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది వచ్చేస్తుంది. మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడైతే మీకు పర్మనెంట్ అడ్రస్ అండ్ ఇక్కడ కరెస్పాండెన్స్ సేమ్ యాజ్ ఇట్ గా ఉంటే ఇక్కడైతే దీంట్లో టిక్ అనేది చేసేయండి. మనకు కింద ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మీకు వేరే అడ్రస్ ఉంటే కరెస్పాండెన్స్ వేరే అడ్రస్ చేసేయండి. సో జాగ్రత్తగా అనేది ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో రిలీజన్ వచ్చేసి మీరు బుద్ధిస్టా, క్రిస్టియన్సా, ఇక్కడ హిందూ, జైనిజం అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ పర్సన్. సో మీకు స్పోర్ట్స్ పర్సన్ అనేది ఉంటే ఇక్కడైతే మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన అచీవ్మెంట్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ స్టేట్ నేషనల్ కాంపిటీషన్, తర్వాత కంట్రీ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ రన్ బాగుంటుంది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు సంబంధించినది అచీవ్మెంట్స్ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ టైప్ అనేది మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే ఏ స్పోర్ట్స్ సంబంధించిన టైప్ లో అనేది మీకు ఇంట్రెస్ట్ ఉన్నదో మీకు సంబంధించిన అనేది సో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ వచ్చేసి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు 10th, ఇంటర్, డిగ్రీ, బీఏ, బీకామ్ సంబంధించిన సో హైయర్ క్వాలిఫికేషన్ వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడైతే 10th పాస్ అండ్ మెట్రికులేషన్ ఆర్ ఎక్వివలెంట్ ఫర్ ఇక్కడైతే రికగ్నిషన్ బోర్డు ఉన్నాయి కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇన్స్టిట్యూట్ అయితే మీ యొక్క ఇన్స్టిట్యూట్ బోర్డు నేమ్, స్కూల్ నేమ్ అయితే ఇచ్చేసండి. తర్వాత మీకు మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఎన్ని ఇచ్చినో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఇక్కడ యాడ్ అయితే చేసేయండి. ఆ తర్వాత యాడ్ అయిపోయిన తర్వాత వేరే క్వాలిఫికేషన్ ఇక్కడ ఇంటర్మీడియట్ గానీ ఉంటే ఇక్కడైతే మీరు ఇంటర్ సంబంధించినది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లేదా మీకు సంబంధించిన బ్యాచిలర్ ఆర్ట్స్ కానీ కామర్స్ కానీ ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అదైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇక్కడైతే మీ 12th సంబంధించిన ఇన్స్టిట్యూట్ బోర్డ్ నేమ్ అనేది ఇది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసి మీకు మార్క్స్ పర్సెంటేజ్ అనేది వచ్చినాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత వేరే ఇక్కడ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసేసి మీరు వేరే డీటెయిల్స్ అయితే ఇచ్చేయచ్చు. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది మీకు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ ఎవరికైతే యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే జెండర్ మేల్ ఆ ఫీమేల్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత మ్యారీడా మీరు అన్మ్యారీడా దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత కేటగిరీ సో మీరు యూఆర్ఐ, ఎస్సీఐ, ఎస్టీఆ, ఓబీసీఆ, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో జాగ్రత్తగా అనేది మీరు సంబంధించిన కేటగిరీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ సో ఇక్కడ సివిలియన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఎంప్లాయ్ ఉంటుంది ఇచ్చేసేయండి. లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇచ్చేసేయండి. లేదా ఐటీబీపీ ఎంప్లాయ్ ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రైవేట్ ఇక్కడ అన్ఎంప్లాయ్ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఐటీబీపీ ఎంప్లాయ్ ఉంటే దీంట్లో టిక్ చేసేసండి. సో ఒకవేళ మీరు అన్ఎంప్లాయిడ్ ఉంటే ఇక్కడ అన్ఎంప్లాయ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సంబంధించినది ఇచ్చారు. సో మనకు జమ్మూ కాశ్మీర్ సంబంధించినది అయితే, తర్వాత డిపెండ్ కిల్డ్ 1984 సంబంధించింది, తర్వాత కిల్డ్ కమ్యూనిటీ రైట్స్ గుజరాత్ సంబంధించింది. సో ఇదైతే మనకు 3 కాకుండా లాస్ట్కి అయితే నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీ అబౌవ్ 3 ఉన్నాయి కదా, సో దీంట్లో అయితే టిక్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ హిందూ ట్రాన్స్ఫర్ ఇక్కడ ఎగ్జామ్ సంబంధించింది. సో హ్యావ్ యూ ఇక్కడ అప్లైడ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామ్. సో మీరు హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామ్ 2026లో మీరు అప్లికేబుల్ అయినారు అంటున్నారు. సో ఇక్కడ ఉంటే ఈ టిక్ ఇచ్చేసేయండి. లేకపోతే నాట్ అప్లికేబుల్ ఉంటే ఇక్కడ దీంట్లో టిక్ అనేది ఇచ్చేసేయండి. సో ఇక్కడ అయితే మనకు ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు దీంట్లో అయితే జాగ్రత్తగా ఉంటే ఇచ్చేసేయండి. దానికి సంబంధించిన రూల్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్గా మీరు చేయాల్సిన అవసరం అయితే లేదు, అండ్ టిక్ అనేది చేసుకోవచ్చు. టిక్ చేయకుండా అవసరం అయితే లేదు. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా అనేది చేసిన తర్వాత ఇక్కడ మీరు అండర్ గోయింగ్ ఇక్కడ ఇంటర్న్షిప్ ఉంటే ఇక్కడైతే దీంట్లో టిక్ వేసేసండి. లేకపోతే అవసరం అయితే లేదు. ఇదైతే ఇక్కడ మనకు ఎంబీబీఎస్ సంబంధించిన డిగ్రీ వాళ్ళకి సంబంధించింది ఇది. సో ఆ తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించినది అంటే ఇక్కడైతే మనకు ఇదైతే హ్యావ్ యూ రిసీవ్డ్ ఎంబీబీఎస్ సంబంధించిన డిగ్రీ ఉంటే మీరు దీంట్లో టిక్ వేసేసండి. లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఆర్ యూ అండర్ గోయింగ్ ఇంటర్న్షిప్ ఉన్నాయి కదా, సో దీంట్లో టిక్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు హిందీ ట్రాన్స్లేటర్ 2026. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి హిందీ ట్రాన్స్లేటర్ 2016 ఎగ్జామ్ మీరు ఇక్కడైతే అపైల్డ్ ఉంటే ఇక్కడైతే దీంట్లో టిక్ చేసేయండి. ఇచ్చేస్తే దానికి సంబంధించిన రూల్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి అనమాట. సో ఎనీ టైం అనేది మీకు సంబంధించిన రూల్ నెంబర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి 8 డిజిట్ది.
ఒకవేళ మీరు హిందీ ట్రాన్స్లేటర్ 2016లో ఎగ్జామ్ అయితే మీరు అపేర్ కాకపోతే ఇక్కడ మనకు ఇక్కడ అన్టిక్ అనేది చేసేయండి. సో దీని మీద ఇంకోసారి క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సెకండ్ బాక్స్ ఉంది కదా నాట్ అప్లికేబుల్ అని, సో దీంట్లో అయితే టిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ యూ అండర్ గోయింగ్ ఇంటర్న్షిప్ ఇదైతే మనం టిక్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు డైరెక్ట్గా అనేది ఇక్కడైతే ఇవి టిక్ అనేది ఇవ్వకండి, ఎందుకంటే ఎంబీబీఎస్ సంబంధించింది. సో ఈ విధంగా అయితే మీరు అన్ని క్లారిటీగా అయితే చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకు ఇక్కడైతే ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీకు సంబంధించిన ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ అయితే చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసి 30 నుండి 100 కేబీస్ అయితే ఉండాలి. సో జేపీజే ఫార్మాట్లో మంచిగా క్లారిటీగా అయితే బ్లర్ లేకుండా అయితే ఉండాలి ఫోటో అనేది. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్లో బ్లాక్ లెటర్ అయితే ఉండద్దు. సో మీరు క్లారిటీగా అయితే ఇక్కడ 15 నుండి 30 కేబీలో అయితే మీరు అప్లోడ్ అయితే చేసేయండి. సో మనకు 15 నుండి 30 కేబీస్ జేపీజే ఫార్మాట్లో క్లారిటీగా ఉండేటట్టు ఇక్కడ వైట్ పేపర్ మీద అయితే ఇక్కడ అప్లోడ్ చేసేయండి. మనకు ప్రివ్యూ అయితే ఇక్కడైతే వస్తుంది అనమాట. తర్వాత ఐ హియర్ బై డిక్లేర్ ద ఇమేజ్ ఫోటో సిగ్నేచర్ అప్లోడెడ్ బి అబౌవ్ ద కరెక్ట్ ఉన్నాయి కదా, దీంట్లో టిక్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లారిటీగా అయితే మీరు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేది చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది, ప్రివ్యూ అయితే చూపెడుతుంది ఇక్కడైతే. సో మీరు క్లారిటీగా ఇక్కడ అప్లోడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అప్లోడ్ డాక్యుమెంట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకు నెక్స్ట్ అనేది ఇక్కడైతే మనకు డాక్యుమెంట్స్ సంబంధించిన పోస్ట్ వైజ్ అనేది ఇక్కడైతే మనకు డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు ఇక్కడైతే కానిస్టేబుల్ సంబంధించిన ఇక్కడ జనరల్ డ్యూటీ, స్పోర్ట్స్ పర్సన్, హాకీ, ఫుట్బాల్, ఇక్కడైతే మనకు ఇక్కడ సైక్లింగ్ కానీ, ఖోఖో కానీ, ఇక్కడైతే ఐస్ స్కేటింగ్ కానీ, హ్యాండ్ బాల్ కానీ, రెట్లింగ్ కానీ, ఇక్కడైతే జూడో కానీ. సో మనకు నోటిఫికేషన్లో ఏ అయితే ఇక్కడ ఉన్నాయో అన్ని గేమ్స్ అయితే వస్తాయి. సో మీరైతే మీకు సంబంధించిన ఏ సర్టిఫికేట్ మీ దగ్గర అయితే ఉందో ఆ యొక్క సర్టిఫికేట్ అయితే మీరు ఇక్కడైతే అప్లోడ్ చేయాలన్నమాట. సో మీకు సంబంధించిన ఇక్కడ మీకు దగ్గర ఉన్న అంటే మీరు ఏ స్పోర్ట్స్ అనేది మీరు పార్టిసిపేషన్ చేశారో ఆ యొక్క సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఏ స్పోర్ట్ అథ్లెటిక్ కానీ, ఇక్కడైతే హై జంప్, లాంగ్ జంప్ ఏదైనా ఉంటే ఇక్కడైతే అప్లోడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే అప్లైడ్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం అప్లై చేస్తున్నది మనకు పోస్ట్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. అథ్లెటిక్, హై జంప్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఏ అయితే పార్టిసిపేషన్ చేశారో ఆ యొక్క పోస్ట్ పైన అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే సర్టిఫికేట్ ఆర్ డాక్యుమెంట్స్ ఇక్కడ డిస్ప్లే హైయెస్ట్ లాంగ్వేజ్, ఇక్కడ హైయెస్ట్ లెవెల్ పొజిషన్. సో ఇక్కడైతే మీ యొక్క సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీ యొక్క స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది. సో ఇక్కడైతే మనకు 200 నుండి 500 కేబీలో ఇక్కడ జేపీజే లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేసేయండి అనమాట. సో ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసేసి మీరు జేపీజే ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేసేయండి. సో ఇక్కడ మనకు ప్రివ్యూ డాక్యుమెంట్స్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడైతే డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడైతే సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే ఇక్కడ సర్టిఫికేట్ ఆర్ డాక్యుమెంట్స్ స్పోర్ట్స్ డిస్ప్లే హైయెస్ట్ లెవెల్ పొజిషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ అప్లోడ్ అయితే వచ్చేసింది కదా. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం అప్లై అనే ఆప్షన్ ఉన్నాయి కదా ఇక్కడైతే డాక్యుమెంట్స్ కింద. సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనం ఇప్పుడైతే మనం ఏ పోస్ట్కి అయితే డాక్యుమెంట్స్ అనేది మనం అప్లోడ్ చేసినామో సో ఇక్కడైతే మనకు అవుపడుతుంటుంది. సో ఇక్కడైతే సైడ్కి అనేది స్క్రోల్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తా అంటే మనకు ఇక్కడైతే మనం ఇక్కడ అప్లోడ్ చేసింది ఇక్కడైతే మనకు అవుపడుతూ ఉంటుంది. సో ఇక్కడైతే నేనైతే ఇక్కడ జనరల్ డ్యూటీ, స్పోర్ట్స్ పర్సన్, అథ్లెటిక్ సంబంధించిన హై జంప్ అయితే నేనైతే చేశాను. సో ఇక్కడ అప్లై అనేది ఇక్కడైతే ఆప్షన్ ఉన్నది, 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడైతే నో ఫీజు అనేది ఉంటుంది అనమాట. సో మీరు దాని మీద అయితే క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ అన్ని చదువుకొని ఇక్కడ అగ్రి అయితే చేసుకోండి. సో చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అయితే సేమ్ ప్రాసెస్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి. మీకు సంబంధించినది ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే క్లిక్ హియర్ టు అప్డేట్ ప్రొఫైల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీరు బ్యాక్ వెళ్ళిపోయి డీటెయిల్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా 1-2 సార్లు సంబంధించిన మీ యొక్క క్వాలిఫికేషన్ అన్ని అనేది మీరు జాగ్రత్త చూసుకున్న తర్వాత సో నెక్స్ట్ అయితే మీరు స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడైతే మనకు వచ్చేసిన తర్వాత వన్స్ అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ దేర్ విల్ బి నో చేంజెస్ ఉంటుంది కదా. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి అన్ని కరెక్ట్గా ఉంటే. సో ఇక్కడైతే నెక్స్ట్ మనకు ఈ విధంగా పేమెంట్ పేజ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వాళ్ళకైతే ఎస్సీ వాళ్ళకైతే డైరెక్ట్గా అయితే మనకు పేమెంట్ అయితే ఉండదు కాబట్టి డైరెక్ట్ సబ్మిట్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడైతే మీకైతే ఈ విధంగా అయితే పేమెంట్ మీకు ఇక్కడ సంబంధించిన పేమెంట్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ అగ్రీ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కదా దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో వీళ్ళకైతే పేమెంట్ అయితే తీసుకువెళ్తుంది. సో మీకు డైరెక్ట్ అనేది మీకు అగ్రీ చేసేసి మీరు డైరెక్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది.
తర్వాత ఇక్కడైతే మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే మీకు సంబంధించిన కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఇయర్, సివి నంబర్, కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ ఫర్ 100 రూపీస్ మీద క్లిక్ చేసేస్తే మీకు మీకు సంబంధించిన ఇక్కడైతే పేమెంట్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అక్కడ నుండి అయితే తీసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ వచ్చేసి మై అప్లికేషన్ ఫామ్ ఏదైతే క్లిక్ చేసేసి ఇక్కడైతే మనకు రెఫరెన్స్ నెంబర్, తర్వాత డెస్టినేషన్, పోస్ట్, తర్వాత డిసిప్లిన్ ఇవి మనకు నేమ్ అయితే చూపెడతాయి. తర్వాత యాక్షన్ దగ్గర ఇక్కడైతే ఉంటాయి. తర్వాత డౌన్లోడ్ ఇక్కడైతే ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడైతే మనకు ప్రింట్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ నుండి మీరు ప్రింట్ అయితే తీసుకోండి అనమాట. సో మనం అప్లై చేసిందని ఇక్కడైతే మనకు అప్లికేషన్ స్టేటస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీకు సంబంధించిన డౌన్లోడ్ ఇక్కడ నుండి చేసుకోవచ్చు. లేదా మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి అయితే అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది మీకు సంబంధించినది ఇక్కడైతే స్పోర్ట్స్ కోటా సంబంధించిన ఐటీబీపీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.